ఏ మాత్రం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నారు అంటే ఈ వేడి కంటే కూడాను ఎన్నికల వేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఏడిని సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఎదురొచ్చి మాకు స్వాగతం పలుకుతున్న తల్లులకు, అక్కలకు, చెల్లెలకు, అలాగే అన్నలకు, పెద్దలకు, నా సోదర అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత ఎండగా ఉంది, మా మొహం చిరుచర్లాడుతుంది, మీ మొహంలో చిరునవ్వులు ఏంటండి? ఇది కదా నిజంగా ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా మీ అభిమాన మనిషి, మీ ఇంట్లో మనిషి, మీ కుటుంబ సభ్యులు వస్తే ఎంత ఆనందంగా చాలా కాలం తర్వాత వచ్చారంటే సాధారణంగా ఆహ్వానించే ఆ యొక్క చిరునవ్వుతో ముఖ్యంగా మహిళల సోదరులు ఆహ్వానిస్తుంటే చాలా ముచ్చటగా ఉండి ఎంత అదృష్టవంతంగా అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం. చాలు బాబు. కానీ ఇలాంటి మీటింగ్స్ లో ఇలాంటి సభలో ఎవరైనా సరే నిశ్శబ్దంగా ఉండండి, మా మాట వినండి, మేము చెప్పేది ఆలకించండి అంటూ పదే పదే చెప్తూ ఎక్కడి నుంచి కొంచెం స్పందన వచ్చేసరి సైలెన్స్ అంటారు. కానీ నేనంటాను సైలెన్స్ అయితే కనుక నాకు ఆక్సిజన్ తీసేసినట్టుగా ఉంటుంది. ఆ విజిల్స్, ఆ చప్పట్లు, ఆ కేకలు, కేరింతలు ఇవి నాకు కావాలి. దానికోసం జీవితాంతం సినిమాల్లో ఫీల్స్ చేసినా, ఫైట్స్ చేసినా, స్టెప్స్ వేసినా, ఏం చేసినా మిమ్మల్ని అల్లించే విధంగా మీకు వినియోగించిన దానికోసమే. కాబట్టి ఆ చప్పట్లు, ఆ కేకలు, కేరలు నాకు వినసొంపుగా ఉంటాయి, మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది, ప్రాణవాయువు పీల్చుకున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా నన్ను ఉత్సాహపరుస్తున్న 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ మనందరం సమావేశం అవ్వటం అన్నది అత్యంత అవసరం ఉంది. మనకి ఈ పరిస్థితులు సాధారణ ఎన్నికలైతే కాంగ్రెస్ ఎంతో చేసింది, మీరు ఓటు వేయండి అని సజావుగా చెప్పుకుంటూ కాంగ్రెస్ వల్ల అన్ని వర్గాల వారు ఏ రకంగా లబ్ధి పొందారు అవన్నీ కూడా మీకు మరణం చేస్తూ గుర్తు చేస్తూ ఆ రకంగా ఓటు వేయండి, హస్తానికి ఓటు వేసి ఈ అభ్యర్థి గెలిపించని చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఈ యొక్క పరిస్థితులు ఇన్ని రాజకీయ పార్టీలకి గతంలో వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన దరిమిలా మీకు నేను విషయం ఏమిటో మీకు తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరిలోనూ విష బీజాలు నాటారు. కాంగ్రెస్ పైన దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక్కటే ఈ యొక్క విభజనకి కారణం. కాంగ్రెస్ ని ఈ రోజున లేకుండా చేయాలి, ఈ కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో తోసేయాలి, ఈ కాంగ్రెస్ ని భూస్థాపితం చేయాలి. ఇలా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ ని అంటున్నారంటే కాంగ్రెస్ అనే ఒక మహాశక్తి, కాంగ్రెస్ అని ప్రజల్లో గూడు కట్టుకున్న, మనసులో గూడు స్థానం సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ, మహిళలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా రైతులకు ఏ రకంగా వెన్నుదన్ను అనిపిస్తుందో ఆ కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో పోను బలమైన పునాదులు వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, స్వస్థమైన స్థానం సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడ్డుగా ఉంది. ఎవరైతే అధికార దాహంతో ఉన్నారో, ఎవరైతే కుర్చీ కోసం తహతహలాడుతున్నారో, ఏ అనైతిక పొత్తుని పెట్టుకోవడానికి ఈ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ రోజున కాంగ్రెస్ అనే మహాశక్తిని లేకుండా చేయాలని వచ్చేటువంటి పరిస్థితుల్ని అదునుగా చేసుకుని తప్పు కాంగ్రెస్ తప్పని పదే చెబుతూ ఆ రకంగా కాంగ్రెస్ ని లేకుండా చేయటం అన్నది సముద్రాన్ని ఎండగట్టాలన్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. వాళ్ళ వల్ల కాదు. సముద్రం ఎండగట్టాలంటాం ఎంత శుష్క ప్రయత్నము, కాంగ్రెస్ లేకుండా చేయాలంటాం కూడా అంతే వ్యర్థ ప్రయత్నం. ఏమండి, ఈ రోజున మీకు తెలియచేయాలి,
ఒక నటుడుగా తెలుగువారు ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరి ప్రేమాభిమానంతో ఈ రోజున ఈ స్థానంలోకి వచ్చాను. మీ చేత ఈ యొక్క మెగాస్టార్ అని అనిపించుకుంటున్నాను. ఇంకా సోదర భావంతో మీ అందరూ అక్కలు చేర్చుకుంటున్నారంటే అది కారణం ఆ తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే. అలాంటిది ఆ తెలుగువారు ఒక రాష్ట్రంలో ఉంటున్నది నాకు ఎంతో బలంగా ఉంటుంది, ఎంతో ఇదిగా ఉంటుంది. అలాంటి తెలుగువాడు ఈ రోజున మరొక రాష్ట్రంలోకి వెళ్ళిపోతే అయ్యో అన్న బాధ, కించిత్ బాధ నాకు లేకపోలేదు, ఆవేదన లేకుండా పోలేదు. దాంతో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కూడా ప్రయత్నం చేసిన వాళ్ళు మేమంతా ఉన్నాం. అయితే మిగతా పార్టీలు వాళ్ళ ఉత్తరాల ద్వారా రకరకాల సందర్భాల్లోనూ అఖిలపక్ష మీటింగ్లోనూ కాంగ్రెస్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకుని వచ్చి మేము తెలంగాణ యొక్క వాదాన్ని సమర్థిస్తున్నాం, తెలంగాణ సెంటిమెంట్ మేము గౌరవిస్తున్నాం అంటూ ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ అండ్ బీజేపీలు తెలంగాణలో కూడా వాళ్ళ అస్తిత్వం కోసంగా, వాళ్ళ ప్రాప్తం కోసంగా, అక్కడ ప్రజల మన్ననలు పొందడం కోసంగా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు లేదా అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి తప్పట్టు జరిగితే అది అన్ని పార్టీలది మొదటి తప్పు, ఆ తర్వాత ఆఖరి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ఉండొచ్చు. 18 సంవత్సరాల క్రితం బీజేపీ కాకినాడలో వాళ్ళ ప్లేనరీ జరుగుతున్నప్పుడు, వాళ్ళ సమావేశాలు జరుగుతున్న సమయంలో మాకు ఒక ఓటు వేస్తే 2 రాష్ట్రాలు ఇస్తాం, చిన్న రాష్ట్రాలు అయితేనే అభివృద్ధి సాగుతుంది అని ఆ రోజే 2 దశాబ్దాల క్రితమే వాళ్ళు అన్నమాట వాస్తవం కాదని రికార్డ్స్ లో ఉన్నాయి, ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఆ తదనంతరం తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ విమర్శలకి అంగీకరించడం లేదు, అవును ప్రాణత్యాగాలు చేస్తున్నాయి, ఏమాత్రం మానవత్వం లేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ మన తెలంగాణకి మేము అండగా అనుకూలంగా ఉన్నామంటూ వాళ్ళు కూడా ఉత్తరాలు రాశారు. వాళ్ళ యొక్క పోలిట్ బ్యూరోలో కూడా వాళ్ళ సెంటిమెంట్ ని గౌరవిస్తున్నాం, కాబట్టి తెలంగాణ విభజన జరిగి తీరాల్సింది అంటూ వాళ్ళు కూడా ఆనాడు ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ కి ఉత్తరాలు రాస్తూ కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొస్తూ అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మీరు కాంగ్రెస్ వారు మీరు తెలంగాణ ఇస్తారా చేస్తారా, లేకపోతే మీ మెడలు వంచి తెలంగాణ ఇస్తామన్న మాట అన్నారా లేదా? ఈ రోజున ఏం భూమి పెట్టుకుని తెలంగాణ విభజన జరిగితే తప్పంతా కాంగ్రెస్ అని అంటాడు. ఇక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇడుపులపాయలో వారి నాన్నగారి సమాధి సాక్షిగా వాళ్ళు పేరుని జరుపుకుంటూ అందులో కూడా తీర్మానించుకున్నారు, మేము విభజనకి అనుకూలంగా ఉన్నాము, అవతల తెలంగాణ సోదరుల యొక్క సెంటిమెంట్ గౌరవిస్తాం. కాబట్టి మీరు ఆర్టికల్ 3 ప్రకారం, రాజ్యాంగ ప్రకారం దీన్ని విభజించాలి, విభజించినప్పుడు సమన్యాయం చేయాలి. సమన్యాయం అంటే అర్థం ఏమిటి? మీరు ఏమైనా చెప్పారా ఏమేమి కావాలి అంటూ? ఆ రకంగా అందరూ కూడాను ఇది జరగాలన్న దాని మీదట పరిస్థితులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాలా లేదా అన్నది మన కేంద్ర ఆనాటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి మిగతా వాళ్ళతో చర్చించాడంటే ఆయన గుంభరంగా చర్చిస్తే కొంపడిపోతాయో, తన సీట్ ఎక్కడ పోతుందో, తన సీట్లు ఏమైనా పోతున్న భయంతో ఆయన గుంభరంగా ఉండి పరిస్థితి ఈ రోజు జటిలమైనా చేసి ఇవ్వాల్సిన స్థితికి వచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ విడిపోవడం మూలంగా ప్రతి ఒక్కరి యొక్క భావోద్వేగాలు హైదరాబాద్ తో ముడిపడి ఉన్నాయి. చెప్పండమ్మా, రాష్ట్రం విడిపోతే ఆదిలాబాద్ మనకు దూరం అయిపోతున్న బాధ మీలో ఉందా? తెలంగాణలో ఉన్నటువంటి మెదక్ జిల్లా మనకు కాకుండా పోతున్న బాధ మీలో ఉందా? లేకపోతే కరీంనగర్ ఉందా? ఇంకో జిల్లా ఉందా? లేదు. హైదరాబాద్ మన ఒక అవకాశాలు, మన ఉద్యోగ అవకాశాలకు అది ఒక కేంద్రం, అది ఒక డెస్టినేషన్. అలాంటిది మనకు రాకుండా లేకుండా పోతుంది. మనం అత్యున్నతమైన చదువు చదివితే ఎక్కడికి వెళ్ళాలనే భావోద్వేగంతో, అదొక ఆందోళనతో ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా భావోద్వేగాలు లోనయ్యాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో సీమాంధ్రకి ఏదో కొత్తగా ఏర్పడినటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్ కి ఏ రకంగా మనం న్యాయం చేయాలని మొదటగా ఆలోచించి ఆ తర్వాత విభజన, ఆ ఆలోచించే తీరులో కేంద్ర మంత్రులు అయినటువంటి మమ్మల్ని అందరినీ కూడాను అప్పుడు దగ్గరగా అడిగి ఏం కావాలంటే రైతులకు కావాల్సింది పోలవరం ప్రాజెక్టు 60 సంవత్సరాల కళ. పోలవరం ప్రాజెక్టు వచ్చి తీరాలి. ఇది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతూనే ఉంది, ఇలాగ ప్రొలాంగ్ అవుతూనే ఉంది. కాబట్టి అలాంటిది త్వరితగతిన నిర్మించే దిశగా కేంద్రం 100% నిధులు ఒక పోలవరానికి వెచ్చించి దాని నిర్మాణ బాధ్యతలు చేపట్టాలి. అది మా యొక్క మొట్టమొదటి. ఎందుకంటే రైతులకు రెండవ పంట కూడా అవకాశం లేదు, ఒక్కొక్కసారి మొదటి పంట కూడా ఎండిపోయే పరిస్థితి. కాబట్టి కృష్ణా గోదావరి 2 నదులు అనుసంధానం జరగాలి. భారతదేశంలోనే 2 నదుల అనుసంధానం జరగడం అన్నది మొట్టమొదటిగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతుంది.
అలా చేయటం మూలంగా ఈ యొక్క కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలు స్థిరీకరణ జరుగుతాయి. ఆ రెండు కూడాను సస్యశ్యామలంగా ఉంటాయి. అంతేకాకుండా కొత్తగా ఈ లక్షల ఎకరాలతో పాటు 7.5 లక్షల ఎకరాలు, 7,20,000 ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయి. అంతేకాకుండా 25 లక్షల మందికి ఈరోజు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది.